తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులకు వేద పండితులు ఆశీర్వచనం అందించారు. పండితులు అందించిన ఉగాది పచ్చడిని సీఎం దంపతులు స్వీకరించారు. సావల్యాపురం మండలం గంటావారిపాలెం వద్ద క్యాంపులోనే కార్యక్రమం జరిగింది. శాలువా కప్పి అక్షింతలు చల్లి ఆశీర్వచనం అందించారు వేద పండితులు. ఈ సందర్భంగా సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ క్రోధినామ సంవత్సరాది సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ క్రోధినామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు అన్ని శుభాలు విజయాలు సిద్ధించాలని సీఎం ఆకాంక్షించారు. ఈ ఏడాది సమృద్ధిగా వానలు కురవాలని, పంటలు బాగా పండాలని, రైతులకు మేలు కలగాలని, సకల వృత్తుల వారు ఆనందంగా ఉండాలి అన్నారు. पुनः पुनः अधिकार योग्यता सिद्धिरस्तुति भवन्तः श्रीमन्तो महान्तः गृह्णन्तु पुनः पुनः राज्याधिकार योग्यता सिद्धिरस्तुति भवन्तः श्रीमन्तो महान्तः गृह्णन्तु मोहन रेड्डी नामधेयस्य राजपीडा निवृत्ति द्वारा महाराज अखंड ऐश्वर्य योग्यता फलसिद्धि द्वारा महाराज योग्यता फलसिद्धिरस्तु राजमराकं कीर्ति उर्जिता सिद्धिरस्तु अधिकार प्राप्ति योग्यता फलसिद्धिरस्तु राजपीडा निवृत्तिरस्तु టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ క్రోధినామ సంవత్సర తెలుగు వారందరికీ మేలు జరగాలని శుభాకాంక్షలు తెలియజేశారు. ఉగాది సందర్భంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించారు. చైత్రమాసం నుంచి ప్రజా చైతన్యం వెల్లువెత్తాలని, మంచి రోజులు రావాలని అందరూ సంకల్పం తీసుకోవాలన్నారు. ప్రజలందరికీ ప్రగతితో పాటు సాధికారత రావాలి, ధరలు తగ్గాలి, శాంతి భద్రతలు ఉండాలి అని, అభివృద్ధి సంక్షేమం అందరికీ అందాలని ఆకాంక్షించారు. మంచి చెడు అన్నింటినీ సమానంగా చూడాలనే తత్వంతో ఉగాది పచ్చడి సేవిస్తామని ఆయన అన్నారు. కానీ వైసీపీ ప్రభుత్వంలో మంచి లేదు, అంతా చెడే, మొత్తం చేదు కారంగానే మార్చారన్నారు. ప్రస్తుత పాలనలో ప్రతిరోజు ప్రజలు ఇబ్బందులు లేవన్నారు. బకాసురుడి మాదిరి ఈ ప్రభుత్వానికి కప్పం కట్టాల్సి వస్తుందన్నారు. సంక్షేమం పేరుతో 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు లాగేసుకుంటున్నారని ఆరోపించారు. పేదలకు మరింత పేదలుగా చేసే విధానాలను వైసీపీ అమలు చేస్తోందన్నారు. ఉగాది రోజున మళ్ళీ మంచి రోజులు రానున్నాయనే సంకల్పం తీసుకోవాలని, ప్రజలందరికీ అండగా ఉండేందుకే కూటమిగా వచ్చామని చంద్రబాబు అన్నారు. ఎనర్జీ రాబోయే సంవత్సరం అంతా కూడా మన భవిష్యత్తును నిర్ణయిస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొదలయ్యే రోజు మంచి మనసుతో మనం సంకల్పం చేయాలి. ఆ సంకల్పం మన ఆశల్ని, ఆశయాన్ని, ఉత్సాహాన్ని మెయింటైన్ చేస్తూనే మనం అనుకున్నటువంటి కోరికలను నెరవేర్చుకునే విధంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ ఏడాది రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ నేను కోరుకుంటున్నాను, సాధికారత రావాలని. ఏదో ప్రగతి ఒకటే కాదు, ఓవరాల్ ఎంపవర్మెంట్ జరగాలి. సంక్షేమం ఇవ్వాలి, అభివృద్ధి చేయాలి, ధరలు తగ్గాలి, లా అండ్ ఆర్డర్ ఉండాలి. అదే మాదిరిగా ప్రతి ఒక్కరి కృషికి తగిన ఫలితం లభించే పరిస్థితి ఉండాల్సిన అవసరం ఉంది. అది జరిగినప్పుడు ప్రభుత్వం ఇచ్చే చేయూత కూడా తీసుకుంటే ఏదైనా సాధించే ఇది వస్తుంది. అది జరగాల్సిన అవసరం ఉంది. అందుకే రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి, తెలంగాణలో ఉండే ప్రజానీకానికి, దేశంలో ఉండే తెలుగు కుటుంబాలకి
ప్రపంచంలో ఉండే తెలుగు జాతి ప్రతి ఒక్కరికి మీ కుటుంబం, మీ కుటుంబ సభ్యులు, మీ బంధుమిత్రులు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, అదే మరిగా మీరు కూడా సంపద సంపాదించి మీనింగ్ఫుల్ లైఫ్, నేను ఇక్కడ ఆ మాటలు వాడుతున్నాను. సంపద సంపాదించడం ఎంత ముఖ్యమో దాన్ని మంచి కొరకోసరం ఖర్చు పెట్టడం చాలా అవసరం. మనకు కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. వయస్సులున్నారు, వ్యాపారం చేస్తారు. వ్యాపారం చేస్తూ వచ్చిన దాంట్లో 1% 2% సమిక్షేమానికి ప్రజల సేవ కోసం వెచ్చించే పరిస్థితులు. అంటే ఇది ఇప్పటి నుంచి వచ్చిన వారసత్వం కాదు. వాళ్ళు చేసేది వ్యాపారం. అదే సమయంలో ఒక బాధ్యత కింద ఈరోజు వాళ్ళంతా కూడా సమిక్షేమం కోసం సేవాభావంతో ముందుకు పోతున్నారు. అలాంటి అలవాటు తెలుగు జాతికి రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఉగాది వేడుకలు జరుపుకున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేయించిన పంచాంగ శ్రవణంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నేత వర్మ సహా ఇతర నేతలు హాజరయ్యారు. ముందుగా ఉగాది వేడుకల్లో పాల్గొని ఆశీస్సులు అందుకున్న పవన్ అనంతరం తాజాగా తీసుకున్న కొత్త ఇంట్లోకి ప్రవేశించారు. ముందుగా అనుకున్న విధంగానే పవన్ ఉగాది వేళ కొత్త ఇంట్లో అడుగుపెట్టారు. ఉగాది వేడుకల్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ పంచాంగ శ్రవణం అనంతరం మాట్లాడారు. రైతులు క్షేమంగా ఉండాలని, యువతకు ఉపాధి అవకాశాలు రావాలని, మహిళలు నిర్భయంగా తిరగగలిగే ధైర్యం రావాలని, ఉద్యోగులకు సకాలంలో జీతాలు రావాలి, అందరూ ఆనందంగా ఉండాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. క్రోధినామ సంవత్సరంలో అందరికీ అన్ని శుభాలు కలగాలని కోరుకున్నట్టు తెలిపారు. 2 ఏళ్ల క్రితమే స్థానికంగా ఉంటున్న ఓడూరి నాగేశ్వరరావు కుటుంబం తనను పిఠాపురంలో పోటీ చేయాలని కోరుకుందన్నారు. అయితే అప్పట్లో ఆలోచించలేదన్నారు. ఆ తర్వాత తనను ఇంతమంది ఆహ్వానిస్తుంటే పోటీకి నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. క్రోధినామ సంవత్సరంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఎన్నికల్లో జయకేతనం ఎగరవేస్తామని, అది పిఠాపురం నుంచే మొదలవుతుందని తెలిపారు. దీంతో కార్యకర్తలు హర్షధ్వానాలు చేశారు. ఈ రోజున ప్రత్యేకించి ఉగాది పండుగ కోసం వచ్చిన శ్రీ వర్మ గారికి, బీజేపీ అధ్యక్షులు రాజు గారికి, కాకినాడ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ గారికి, ముఖ్యంగా పిఠాపురంలో నేను పోటీ చేయాలి అని చెప్పి 2 సంవత్సరాల ముందు ఆయన ఆకాంక్షను వెలబుచ్చి ఓడూరి నాగేశ్వరరావు గారి దంపతులకి ప్రత్యేకించి హృదయపూర్వక ధన్యవాదాలు. మనస్ఫూర్తిగా ఒక నియోజకవర్గం నుంచి ఇంతమంది కోరుకుంటారు ఇక్కడికి రావాలని అంటే, నాకు ఆ రోజున పిఠాపురం ప్రజల తాలూకు గొంతుని, ఆకాంక్షని తల్లి ఓడూరి నాగేశ్వరరావు గారి దంపతుల ద్వారా నా దృష్టికి తీసుకొచ్చింది. అలాగే వారి 3 పిల్లలు, ముఖ్యంగా కిషోర్ మంగళగిరి నియోజకవర్గ ఆఫీస్కి వచ్చి మా నాన్నగారు పంపించారని చెప్పి ప్రత్యేకమైన ఇట్లాంటి మామిడి పండ్లని తీసుకొచ్చి మీరు రావాలి పిఠాపురంలో పోటీ చేయాలని ఆ రోజు కోరుకుంటే, నిజంగా నేను ఆ రోజు ఆలోచించలేదు. తల్లి అనుగ్రహం ఎలా ఉంటుందో తెలియదు. పురోహితిక అమ్మవారు దయతోటి, దీవెనలతోటి, ఇక్కడికి శ్రీపాద శ్రీ వల్లపుడి దీవెనలతోటి, బంగారు పాపమ్మ దీవెనలతోటి ఈ రోజున ఇక్కడ మీ అందరి ముందు ఉన్నాం. సర్వ మతాలు, సర్వ కులాలు, సర్వ ప్రాంతాల్లో ఉండే ప్రజలందరూ క్షేమంగా ఉండాలి, మనస్ఫూర్తిగా అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ క్రోధినామ సంవత్సరంలో మన కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. విజయ కేతనం ఎగరవేస్తున్నాం. అది పిఠాపురం నుంచి మొదలు పెడుతున్నాం ఈరోజు. మనస్ఫూర్తిగా మీ అందరికీ ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా, మా జనసేన నాయకులకి, తెలుగుదేశం నాయకులకి, భారతీయ జనతా పార్టీ నాయకులకి, ముఖ్యంగా మద్దతుదారులందరికీ ప్రత్యేకించి పేరు పేరున అందరికీ మరోమారు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో ఉగాది పర్వదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉగాది పర్వదినం సందర్భంగా వేకువజామున 3 గంటలకే సుప్రభాత సేవ పూర్తి చేశారు. అనంతరం అమ్మవారికి ఉయ్యాలలో దేవతామూర్తులను స్నపనాభిషేకం నిర్వహించారు. అయితే తరువాత అర్చన, నివేదన, హారతి కార్యక్రమాలు ఏకాంతంగా నిర్వహించారు.
పూజాధికాలు పూర్తయ్యాక భక్తులకు అమ్మవారి దర్శనం ఏర్పాటు చేశారు. దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు దేవస్థానం అధికారులు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. ఉగాది సందర్భంగా వివిధ రకాల పూలతో దుర్గమ్మ దేవస్థానాన్ని అందంగా అలంకరించారు. దుర్గమ్మ సన్నిధితో పాటు దేవస్థాన ప్రాంగణం మొత్తం పూల అలంకరణతో ఆకర్షణీయంగా కనువిందు చేసింది. ఉగాది సందర్భంగా ఈరోజు ఉదయం నుంచే దుర్గమ్మ దర్శనం కోసం క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు. మరోవైపు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకున్న అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దుర్గగుడి ఈవో కెఎస్ రామారావు ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. భక్తుల రద్దీని క్రమబద్ధీకరించేందుకు ప్రత్యేక సిబ్బందిని కేటాయించారు. పుష్పాక్షదాన్ సమర్పయామి దుర్వాదలే పూజయామి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణకాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం భారచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్కదుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం మేరంబాయ నమః. ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలానికి ఉగాది సందర్భంగా భక్తులు పోటెత్తారు. భ్రమరాంబికాదేవిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. కర్ణాటక, మహారాష్ట్రాల నుండి భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని వేకువజామునే ఆలయ ద్వారాలు తెరిచి ప్రాతకాల పూజలు చేశారు. ఉదయం 4:30 నుంచే అధికారులు దర్శనానికి అనుమతిచ్చారు. ఉదయ దర్శనం, శీఘ్ర దర్శనం, అతి శీఘ్ర దర్శనం, 500 దర్శన క్యూ లైన్ల ద్వారా భక్తులకు దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం సిబ్బంది ప్రత్యేక విధులు కేటాయించారు. క్యూ కాంప్లెక్స్లలో భక్తులకు నిరంతరం అల్పాహారం, బిస్కెట్స్, మంచినీరు, మజ్జిగ అందజేస్తున్నారు. అమ్మవారి దర్శనానికి సుమారు 5 గంటల సమయం పడుతుంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అవసరమైన సంఖ్యలో లడ్డూ ప్రసాదాలు సిద్ధం చేసి మొత్తం 15 కౌంటర్ల ద్వారా అందజేస్తున్నారు. శ్రీశైల క్షేత్రంలో ఉగాది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో వీరశైవులు ఒళ్ళు గగ్గుర పొరిచే విన్యాసాలు చేశారు. కన్నడ భక్తులు శరీర భాగాలపై ఇనుప చువ్వలతో గుచ్చుకుంటూ అగ్నిగుండంలో నడిచి భక్తిని చాటుకున్నారు. ముందుగా అగ్నిగుండానికి ఆలయ అర్చకులు ఈవో పెద్దిరాజు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర హారతులిచ్చారు. ఈ విన్యాసాలు చూసేందుకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. दिव्य धूपमाध्यापयामि. दीपं చూపించండి. సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూప దీపానంతరం శుద్ధ. తిరుపతి జిల్లా నాయుడుపేటలోని సాయిబాబా మందిరంలో ఘనంగా పుష్పయాగం నిర్వహించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని వివిధ రకాల పుష్పాలతో సాయిబాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో పాలు పంచుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తులంతా సాయిబాబాకు పుష్పాలను సమర్పించారు. గ్రామదేవత పోలేరమ్మ ఆలయంతో పాటు ఆంకాలమ్మ, అన్నపూర్ణాదేవి సమేత జంబుకేశ్వర స్వామి తదితర ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి పూజా కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయా ఆలయాల వద్ద భక్తులకు ఉగాది పచ్చడి అందజేశారు. శ్రీ మల్లికా బ్రహ్మరాంబిక ఆలయంలో ఆద్యాంతం అన్నదాన కార్యక్రమం చేశారు. కావాలి
రాష్ట్రంలో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచే ధీరుడు జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం వైసీపీ కార్యాలయంలో ఉగాది పంచాంగ శ్రవణం నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలో ఉన్న నేతలంతా ఈ ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. పంచాంగం కూడా శాస్త్రీయమైనదని, దీన్ని అనాది నుండి నమ్ముతున్నామని మంత్రి అన్నారు. మానవాళి మనుగడకు నైతిక విలువలతో జీవించడానికి కీలకం పంచాంగం అన్నారు. ఎంతోమంది ఋషులు మునులు తపస్సు చేసి సంపాదించిన హైందవ సంస్కృతికి మూలం పంచాంగమని అన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ధర్మాన ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 24న శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తారని ఆయన తెలిపారు. మొత్తం గారు మండలంలో నేను రెడీ చేశాను ప్రభుత్వ ఉదయం కూర్చుని 74,000 బూతులు 10 బూతులు వస్తూ మెజారిటీ వస్తాయి, అంతకంటే రావు. పట్నంలో కూడా 7-8 పోలింగ్ స్టేషన్లు మెజారిటీ వస్తే టీడీపీకి వస్తాయి. మిగతా 139లో మిగతా అన్ని ముందున్నాయి. అంత అమాయకంగా ప్రజలేమీ లేదు. అలాగే రోడ్లు కూడా మెజారిటీ వస్తుందని ఎవరు ప్రచారం చేస్తారు, రాదు. కనీసం 2-3 వేల మెజారిటీ రోడ్లలో వస్తుంది. అలాగే రాజకీయంగా పనిచేసే వాళ్ళు ఇప్పుడు దీనిగా ఉండకూడదు, ఏమరపాటుతో ఉండకూడదు. మన పట్ల చేస్తాను, అలాగే చేస్తారు, అందరూ చేస్తారు, ఎవరు కూడా చేస్తారు. ఇప్పుడు కూడా చూసుకోండి, ఎవరిదో కార్యక్రమం ఎప్పుడైనా బయట కార్యక్రమం ఉంటే ఎవరి యూనిట్ వాళ్ళు రిజల్ట్స్ ఆ యూనిట్ మీద చూస్తాం. ఆ యూనిట్ మీద చూసినప్పుడు ఇది పలానా వాళ్ళది, ఇది ఎలా ఉంది అన్నది కదా చూస్తుంది పార్టీ. అది జాగ్రత్త. సత్తెనపల్లి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉగాది పర్వదినం సందర్భంగా పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ కూటమి అభ్యర్థి శ్రీ కన్నా లక్ష్మీనారాయణ, టీడీపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పంచాంగ శ్రవణాన్ని జల్లా శ్రీనివాసరావు వినిపించారు. అనంతరం ఉగాది పచ్చడిని అందరికీ అందజేశారు. ఉగాది పండుగ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో పనిచేస్తున్న సీనియర్ నాయకులు, కార్యకర్తల సేవలను కొనియాడుతూ వారిని సన్మానించారు. గౌరవనీయులు మందడి పుట్టి మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. అలాగనే పల్లపాటి రాములు గారు, కొటారు వేణు చౌదరి గారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మాజీ మంత్రి వర్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు అందరితో తింటారు. అందరూ కూడా సన్మాన గ్రహీతలందరూ ఇక్కడే ఉండాల్సిందిగా కోరుతా ఉన్నాము. శ్రవణానికి ఫలితం దక్కుతుందని చెప్పాము. కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఘరానా మోసం వెలుగు చూసింది. వలండపాలెం గ్రామానికి చెందిన కృష్ణకుమారి, ఆమె మనవరాలు బ్యాంకులో నగదు జమ చేసేందుకు వచ్చారు. తాను బ్యాంకులో రికవరీ ఉద్యోగిని అని చెప్పి నమ్మించి ఆగంతుకుడు మహిళ నుంచి నగదు తీసుకొని ఉడాయించాడు. బ్యాంకులో జమ చేస్తానని మహిళ దగ్గర నుంచి 50,000 తీసుకొని పే స్లిప్ని రాసి నగదు కౌంటర్ స్టాంపు వేసి నగదు కట్టినట్టు నమ్మించాడు. నగదు కట్టేశాను అని నమ్మి బయటకు వెళ్ళిపోయిన బాధితులు మిగిలిన మొత్తం ఎప్పుడు కట్టాలని అడిగేందుకు బ్యాంకు సిబ్బందిని అడిగితే ఈ క్రమంలో మోసం బయటపడింది. సంవత్సర కాలం కష్టపడి సొమ్ము దాచుకోవడంతో బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. సీసీ కెమెరాల్లో రికార్డైన మోసగాడి కదలికల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
టిప్పర్ డ్రైవర్గా ఉన్న తనకు సీఎం జగన్ టిక్కెట్ ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నాను అని వీరాంజనేయులు అన్నారు. మరోసారి జగన్ను సీఎంగా చేస్తానని చెప్పారు. డ్రైవర్ను అంటూ తనను చంద్రబాబు అవమానించారని, ఎమ్మెల్యేగా గెలిచి సత్తా చూపిస్తానంటున్న సింగనమల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులతో మా ప్రతినిధి సూర్య ఫేస్ టు ఫేస్. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా వీరాంజనేయులు బరిలో ఉన్నారు, దూసుకుపోతున్నారు. ఇప్పుడు చూసామంటే ప్రచారంలో కార్యకర్తలతో భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తున్నారు, ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. నాకు చెప్పండి, ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి మీ మీద నమ్మకంతో మీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, ఏంటి మీ ధీమా ఏంటి? ప్రజలకు ఏం చేయాలి? ముఖ్యంగా ఈరోజు సింగనమల నియోజకవర్గంలో విక్రాసముద్రం మండలంలో అమ్మవారిపేట, రేకులగుంట, విక్రాసముద్రం మేజర్ పంచాయతీలోని గాంధీనగర్ గ్రామాలలో పర్యటించడం జరుగుతూ ఉంది. ఈరోజు మా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రతి ఒక్క కుటుంబానికి తీసుకువెళ్లి వాళ్ళకు వివరించి రాబోయే ఎన్నికలలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అలాగే జగనన్నను సీఎం చేసుకోవాలని సింగనమల నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకుంటూ ప్రచారాన్ని నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా ఈరోజు నాలాంటి ఒక సామాన్య కార్యకర్తని అలాగే ఒక టిప్పర్ డ్రైవర్కి ఈరోజు మా ముఖ్యమంత్రి ప్రియతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం పూర్వజన్మలో చేసుకున్న సుకృతం అని చెప్పేసి ఈ సందర్భంగా భావిస్తున్నాను. నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన మా ఎమ్మెల్యే జనరల్గఢ్ పద్మావతి గారికి అలాగే ప్రభుత్వ విద్యా సలహాదారు సాంబశివారెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నన్ను ఈరోజు నాలాంటి ఒక సామాన్య కార్యకర్తను ఈరోజు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం అంటే అది పేదల పార్టీ కాబట్టి జగనన్న పేదలకు ఎమ్మెల్యే అభ్యర్థి టికెట్లు ఇచ్చారు. వారిది పెత్తందారుల పార్టీ కాబట్టి కోటీశ్వరులకు టికెట్లు ఇస్తున్నారు. మాది పేదల సంక్షేమం కోసం పాటుపడే ప్రభుత్వం అని చెప్పేసి సందర్భంగా నేను మీ ద్వారా తెలియజేస్తానన్నాను. అలాగే వారు గత ప్రభుత్వాలలో చేసిన సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఏది లేకపోవడం వల్ల అసలు కనీసం ఒక పథకమైనా ఇచ్చారా, ఒక అభివృద్ధి అయినా చేశారా అని చెప్పేసి ఇవాళ ఈరోజు ప్రజలు అడుగుతున్నారు. ఈరోజు ఇంటికి పంపిస్తామని చెప్పేసి వైఎస్ఆర్ ప్రభుత్వం అడుగుతున్నారు. 2019లో ఆల్రెడీ తెలుగుదేశం పార్టీని ఇంటికి పంపించారు. 2024లో కూడా తెలుగుదేశం పార్టీని కూడా ఇంటికి పంపించబోతున్నారు. చంద్రబాబు నాయుడు కూడా ఇంటికి పంపిస్తారు. తెలుగుదేశం పార్టీని కూడా బంగాళాఖాతంలో కలిపేయడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. రాబోయే ఎన్నికలు 40 రోజులు ఉన్నాయి. ఈ 40 రోజుల కాలాన్ని నేను ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈరోజు ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఇంటికి ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం మా సంక్షేమం ఎంత జరిగింది, అభివృద్ధి ఎంత జరిగింది, సచివాలయాలు కావచ్చు, వాలంటీర్ వ్యవస్థ కావచ్చు, అలాగే రైతులకు అందుబాటులో రైతు భరోసా కేంద్రాలు, మరియు ప్రజలకు అందుబాటులో గ్రామాల్లోనే విలేజ్ క్లినిక్ ద్వారా ప్రజలకు అందరికీ వైద్యము అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అలాగే రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు పనిముట్లు కానీ అలాగే ఎరువులు కానీ ఈరోజు అందుబాటులోకి తీసుకురావడం దేశ చరిత్రలోనే ఎక్కడా లేదని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. సచివాలయ వ్యవస్థ ద్వారా, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలందరికీ అనుసంధానంగా ఈరోజు ప్రజా పరిపాలన సాగుతుంది రాష్ట్రంలో. మా జగనన్న ఈరోజు ప్రజలందరికీ ఈరోజు ఆర్థికంగా భరోసాగా నిలబడ్డారంటే దానికి కారణం మా జగనన్నను ఖచ్చితంగా 2024 ఎన్నికలలో ఖచ్చితంగా ముఖ్యమంత్రి చేసుకొని రాష్ట్రాభివృద్ధికి తోడ్పాటును అందించి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ముందుగా రాష్ట్రంలో ప్రజలందరికీ, నియోజకవర్గంలో ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తాను. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కామెంట్ చేశారు, మీరు ఒక టిప్పర్ డ్రైవరు అతనేం గెలుస్తాడు ఏంటి, దానికి ఏం సమాధానం ఇస్తారు? ఆయన ముందుగానే చెప్పారు. మన విక్రాసముద్రంలో జరిగిన మీటింగ్లో ఒక టిప్పర్ డ్రైవర్కి ఇచ్చారని చెప్పేసి అవహేళనగా మాట్లాడడం, అలాగే ఎస్సీలు ఎవరైనా పుట్టారా అని చెప్పేసి అనుకుంటారా అని చెప్పేసి ఆయన ఈ దళితులంటే ఆయనకు అసహ్యం, దళితులంటే చులకన. ఈరోజు బీసీలను కూడా తోకలు కత్తిరిస్తామని చెప్పేసి ఆయన కూడా అన్నారు. దళితులంటే ఎందుకు ఆయనకంత నేను కూడా అడుగుతున్నాను ఇవాళ, దళితులంటే అంత చులకనగా అయిపోయినారు రాష్ట్రంలో. అలాగే బీసీలు తోకలు కత్తిరిస్తామని అంటున్నారు. ఎందుకు ఇవాళ ఈరోజు మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అంటూ ఈరోజు అగ్రస్థానాన్ని నిలబెట్టిన ఘనత కూడా మా జగన్ అన్నదని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను.
పదవుల్లో కావచ్చు, రిజర్వేషన్లలో కావచ్చు, ఈరోజు మహిళలు ఎంతో మంది కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, ఈరోజు ఎంతో మందికి మహిళలకు దాదాపు 50% రిజర్వేషన్ కల్పించి ప్రతి ఒక్కరిని పదవులలో నిలబెట్టిన ఘనత కూడా మా జగన్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అంటే తొలి నుంచి కూడా ఒక సెంటిమెంట్ ఉంది, ఏ అభ్యర్థి అయితే, ఏ పార్టీ అభ్యర్థి అయితే సింగనమల గెలుస్తాడో ఆ పార్టీనే అధికారంలోకి వస్తుంది రాష్ట్రంలో. ఆ సెంటిమెంట్ ని నిజం చేస్తారా ఈసారి మీరు? ఖచ్చితంగా 2019లో రిపీట్ చేశారు, 2024లో కూడా రిపీట్ చేసి ఖచ్చితంగా నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసి రాష్ట్రంలో జగనన్న ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. అలాగే రాష్ట్రంలో కూడా ఈ సెంటిమెంట్ వర్కౌట్ కావడానికి 12 నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. ఆ సపరేట్ ఈ 12 నియోజకవర్గాలతో పాటు మా సింగనమల ఉన్నాయి. 12లోని మా సింగనమల నియోజకవర్గం కూడా ఒకటి. మొత్తం ఈ 12 నియోజకవర్గాలు ప్లస్ ఎస్పెషలీగా మా సింగనమల నియోజకవర్గం ఖచ్చితంగా గెలుస్తుంది. ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు మా జగనన్నను సీఎం చేసుకోవడానికి. కాబట్టి ప్రజలతో మమేకమై ప్రజలతో ఉంటూ ఈరోజు ప్రజాభివృద్ధికి తోడ్పడుతున్న ఏకైక ముఖ్యమంత్రి ఎవరంటే మా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాను. అంటే కొంతమంది మీ పార్టీలోనే కొంతమంది వ్యతిరేకంగా అంటే క్యాండిడేట్ మార్చాలి అన్నట్టు ఒత్తిడి కూడా చేస్తున్నారు. వాళ్ళందరూ కలుపుకొని ఎలా ముందు ఖచ్చితంగా అలాంటిది ఏం లేదు. ఎవరో దుష్ప్రచారం చేస్తున్నారు. మా పార్టీలో ఉండే వాళ్ళందరినీ కలుపుకొని ముందుకు వెళ్తున్నారు. ప్రతి ఒక్కరిని సమన్వయం చేసుకొని కలుపుకొని వారందరినీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టిగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కలుపుకోవడం జరుగుతూ ఉంది. అందరికీ కలుపుకున్నాం కూడా. ఖచ్చితంగా ఎవరో చెప్పి ఎవరో దుష్ప్రచారం చేయడం ఇది సమంజసం కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు, నాయకులు ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతున్నాము. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగనమల నియోజకవర్గంలో గెలుస్తుందని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాను. ఇది చేస్తున్నారు. టిప్పు డేవర్ కి ఈ విధంగా పార్టీ టికెట్ ఇవ్వడం ఏంటి, ఆయన గెలుస్తాడు అన్నట్టు చెప్తున్నారు. వాళ్ళకి ధీటుగా ఈ ఎన్నికల్లో గెలిచి చూపిస్తామని చెప్తున్నారు. అదే విధంగా ఏదైతే సెంటిమెంట్ ఉందో ఇక్కడ ఏ పార్టీ అభ్యర్థి అయితే గెలుస్తాడు సింగనమలలో ఆ పార్టీనే అధికారంలోకి వస్తుంది. తప్పనిసరిగా తను గెలిచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరొకసారి జగన్మోహన్ రెడ్డినే చేస్తామంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ ఆంధ్రప్రసాద్, ఆర్కే సూర్య, న్యూస్ 360 సింగనమల నియోజకవర్గం నుంచి అనంతపురం. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుందని, దాన్ని తరిమి కొట్టే సమయం ఆసన్నమైందని ఎచ్చెర్ల బీజేపీ అభ్యర్థి ఈశ్వరరావు అన్నారు. రామరాజ్యం రావాలంటే కేంద్రంలో నరేంద్ర మోదీ 3వసారి ప్రధానిగా, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు 4వసారి ముఖ్యమంత్రిగా పదవులు చేపట్టారన్నారు. శ్రీకాకుళం జిల్లా బంటుపల్లిలో ఏర్పాటు చేసిన కూటమి సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వంతోనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. రాష్ట్రంలో దళితులు, మైనార్టీలపై రోజురోజుకు దాడులు పెరుగుతున్నాయని, హైందవ ధర్మం మంట కలుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ధర్మాన్ని, అధర్మానికి మధ్య జరుగుతున్న సమరంలో ధర్మం గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జై శ్రీరామ్. భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ కమలం గుర్తుపై పోటీ అసెంబ్లీ నియోజకవర్గాన్ని పోటీ చేస్తున్నాం. అదేవిధంగా నా సోదరుడు కలిసి అప్పలనాయుడు గారు సైకిల్ గుర్తు మీద విజయనగరం పార్లమెంట్కి పోటీ చేస్తున్నారు. మా ఇద్దరు కలయికని ఎచ్చెర్ల నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా సంతోషంతో ఆహ్వానం పలుకుతున్నారు. ఏ గ్రామం వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా పండుగ వాతావరణం నెలకొంటుంది. మొన్నంతా లావేరు మండలంలో ప్రచారం జరగడం అయింది. నిన్నను ఎచ్చెర్ల మండలంలో బీసీ సదస్సు చేస్తే సుమారు 5,000 మంది వచ్చారు. అందరూ సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఈ రాక్షస పాలన పోతుంది, ఆంధ్రప్రదేశ్ పట్టిన చీడ త్వరలోనే పోతుంది అని భావించి పార్టీలకు అతీతంగా కూడా అందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. సర్వేపల్లి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి మద్దతుగా ఆయన కోడలు శృతిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సర్వేపల్లి నియోజకవర్గం తిరుమలమ్మపాలెంలో తన మామ చేసిన అభివృద్ధిని వివరిస్తూ ముందుకు సాగారు. మంత్రి కాకాని నియోజకవర్గానికి చేసిందేమీ లేదని, మళ్లీ టీడీపీ గెలిస్తే అభివృద్ధి జరుగుతుందని ప్రజలకు వివరించారు. గ్రామంలోని ప్రతి గడపకు తిరుగుతూ టీడీపీ మహిళా శక్తి మేనిఫెస్టోను శృతిరెడ్డి వివరించారు.
ప్రభుత్వం మీద మీ ఆయనకు వచ్చిందా? పెన్షన్ వచ్చిందా? చేస్తాం చంద్రబాబు మళ్ళీ సమస్యలు తీర్చుకుందాం, కెనాల్ బ్రిడ్జ్ కట్టించుకుందాం. మనం మీరు ఓటు వేయించాలి. దాన్ని దిగులు పడుతుంది. హెల్త్ బాగాలేదు. సైకిల్ గుర్తు ఓటు వేసి బంధువులు అందరూ చెప్పిన ఓటు తప్పకుండా చేయండి. సైకిల్ గుర్తు ఓటు అందరికీ నమస్కారం. ఈరోజు నేను తిరుమలమ్మ పాలెంలో ప్రచారం చేస్తున్నాను, గడప గడప దొక్కుతున్నాను. ఇక్కడ నాకు చాలా గర్వంగా ఉంది. మామయ్య హయాంలో మన కాలనీ నిర్మించి ఎవరికి సమస్యలు లేకుండా మనం సిమెంట్ రోడ్లు కట్టించాము. దాదాపు ₹1 కోటి ఖర్చు పెట్టి వాళ్ళకి ఇండ్లు సౌకర్యాలు చేశాము. అండ్ ఆల్సో ఇక్కడ 13 లక్షలతో పంచాయతీ భవనం కట్టించాము. మామయ్య గారి హయాంలో 83 లక్షలతో ఇరిగేషన్ పనులు కూడా చేశామండి మామయ్య గారి హయాంలోనే. సో కానీ ఇక్కడ మన మామయ్య గారి హయాంలో ఇక్కడ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రాబ్లం ఏమొస్తుందంటే ఇక్కడ హై కెనాల్ బ్రిడ్జ్ ఒకటి కట్టేయాలి. సో వరదలు వచ్చేటప్పుడు, తుఫాన్ వచ్చినప్పుడు చాలామంది మన కట్ ఆఫ్ అయిపోతున్నారు. సహాయం అందుకోవడానికి కూడా వాళ్ళు చాలా నిస్సహాయ స్థితిలో ఉన్నారు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ హై లెవెల్ బ్రిడ్జ్ ఫస్ట్ ప్రయారిటీగా తీసుకుంటున్నాము. సో ఈ హై లెవెల్ బ్రిడ్జ్ మామయ్య గారి హయాంలో 9,30,00,000తో శాంక్షన్ చేశారు. కానీ మన ఎలక్షన్ కోడ్ వల్ల ఆ పని ఆగిపోయింది. చిత్తూరు జిల్లా పాదిరేడు దగ్గర టీటీడీ ఉద్యోగులకు ఇచ్చిన ఇంటి స్థలాల్లో మంత్రి రోజా ఎకరాకు 20 నుంచి 15 లక్షలు తీసుకున్నట్టు కమిషన్ తీసుకున్నారని టీటీడీ అభ్యర్థి గాలి సుభాష్ భానుప్రకాష్ అన్నారు. అయితే నగరి నియోజకవర్గంలో సంపదను దోచుకున్నారని, వైసీపీ అరాచకాలకు బుద్ధి చెప్పే రోజులు ముందు ఉన్నాయని అన్నారు. అయితే నగిరిలో ఏర్పాటు చేసిన సమావేశంలో కూటమి నేతలు పాల్గొన్నారు. తెలుగుదేశం వాళ్ళు మర్చిపోతారు, ఇంకో దగ్గర పని చేసుకుంటాను పరిస్థితి ఉండదు. ఎక్కడ పోయినా అక్కడికి వస్తారు. ఎందుకు సస్పెన్షన్తో వదిలిపెట్టే పరిస్థితి లేదు. మ్యాక్సిమం ట్రై చేస్తాం జైలు పంపించడానికి. ఇప్పుడు కమిషనర్ అవునా కానీ ఎవరైనా కానీ జైలు పంపించడానికే ప్రయత్నం అయితే ఉంటుంది. సస్పెన్షన్ అనేది మన పుస్తకాలను లేదు. 19 స్ఫూర్తిగా తీసుకొని కొంచెం బలంగా పోరాడితే, మన అనుకొని చేస్తే ఖచ్చితంగా గెలుపు అనేది మనకే తథ్యం. ఎందుకంటే ఆమె భయం పట్టుకొని ఫస్ట్ 3 రోజులు పూజ అని చెప్పింది, 7 రోజులు పూజ చేస్తాం. ఏం పూజ చేస్తాం ఆమెనంటే దేవుడు ఉండిలో చేపెట్టేసింది. ఫస్ట్ వెంకటేశ్వర స్వామి ఉండిలో చేపెట్టింది. దేవుడు ఉండిలో చేపెట్టిన ఆమె భయం పట్టుకొని ఫస్ట్ 3 రోజులు పూజ అని చెప్పింది, 7 రోజులు పూజ చేస్తాం. ఏం పూజ చేస్తాం ఆమెనంటే దేవుడు ఉండిలో చేపెట్టేసింది. ఫస్ట్ వెంకటేశ్వర స్వామి ఉండిలో చేపెట్టింది. దేవుడు ఉండిలో చేపెట్టిన కృష్ణ దేవుడు ఉండిలో చేపెడితే మంచిగా పేడ. పాదిరేడు అరణ్య భూముల్లో దరిదాపుల్లో 350 ఎకరాలు గవర్నమెంట్ భూమిని టీటీడీ ఎంప్లాయీస్ కి భూముల కింద ఇచ్చారు. దాంట్లో ల్యాండ్ ఎక్విజిషన్ చేశారు. ఆ సొమ్ము అంతా కూడా భగవంతుడు దేవుడు సొమ్ము. దాంట్లో 4 లక్షల నుంచి 20 లక్షల దాకా కమిషనే కొట్టేసింది మహాతల్లి. ఎకరాకి నేను చెప్పేది ఎకరాకి 350 ఎకరాలు ఎంత డబ్బు అయింది? దాంట్లో 40 ఎకరాలు 35 ఎకరాలు దొంగ టికెట్లు పెట్టి మొత్తం డబ్బు కూడా స్వాహా చేసింది. అంత ఘనచీర్తి ఉన్న ఏమన్నా అర్థం కావట్లా. ఆమె ఉద్ధరించా అని చెప్తుంది. ఆమె అంటుంది మనకు తెలుసు 100 పడకల ఆసుపత్రి నేను కట్టించి అంటుంది. సంగారెడ్డి గారు ఏం చేసినప్పుడు తెలుగుదేశం వాళ్ళు మర్చిపోతారు, ఇంకో దగ్గర పని చేసుకుంటాను పరిస్థితి ఉండదు. ఎక్కడ మేకపాటి కుటుంబంపై ఆనం విమర్శలు వైసీపీ నేతలు ఖండించారు. ఆనం రామనారాయణ రెడ్డి పార్టీలో స్థిరత్వం లేకుండా పదవి కోసం విలువల్లేని రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలో ప్రజాగలం సభ ఫ్లాప్ కావడంతో మేకపాటి కుటుంబంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని, మరోసారి ప్రజలు వైసీపీకే పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని నేతలు అన్నారు.
కుటుంబాన్ని కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రం నలుమూలల ఎక్కడ చూసినా ఆయన గొంతు వినపడుతుంది. ప్రజలందరూ కూడా రేపు ఆయనకు ఓటేస్తారు. ఖచ్చితంగా రేపు ఆయన ముఖ్యమంత్రి అవుతాడు. ఆత్మకూరు నియోజకవర్గంలో ఖచ్చితంగా ఈయన విక్రమరెడ్డి గారు మన నెల్లూరు ఆత్మకూరు శాసనసభ్యులు అవుతారు. అంతేకాకుండా రేపు రాబోయేటువంటి రోజుల్లో ఆయన మంత్రిగా కూడా మేము చూస్తామని ఖచ్చితంగా తెలియజేస్తూ ఇందులో ముగిస్తున్నాం. మే 13 ఎలక్షన్ అయితే ఎలక్షన్ డేట్ అయితే మే 14 ఎలక్షన్ అని అంటున్నాడు. అసలు 13కి 14 తేడా వీళ్ళు కూడా ప్రచారం చేస్తున్నారు, వీళ్ళు కూడా నిలబడ్డారంటే చాలా నాకు నవ్వొస్తుంది. ఆయన నియోజకవర్గం వెంకటగిరిలో ఉన్నప్పుడు అక్కడ ఆల్తూర్పాడులో రైతులకు ఏ విధంగా అన్యాయం చేసింది కూడా మాకు అందరికీ తెలుసు, అక్కడున్న ప్రజలందరికీ తెలుసు. అక్కడున్న 16 గ్రామాల రైతులకి నీళ్ళు అనేది ఇవ్వకుండా వాళ్ళందరినీ ఏ విధంగా బాధ పెట్టారు ప్రతి ఒక్కరికి తెలుసు. అక్కడే ఆ నియోజకవర్గంలోనే అక్కడ గెలిచి కూడా నువ్వు అభివృద్ధి అనేది చేయనప్పుడు ఈ నియోజకవర్గంలో అభివృద్ధి ఏం చేస్తామని మాకేం నమ్మకం ఉంటుంది? అసలు నిన్ను నమ్మతారా ప్రజలు? నక్కకి నాగలోకానికి ఉన్నంత డిఫరెంట్ ఉంది మీకు మేకపాటి కుటుంబం వారికి. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు 2014 ఎన్నికల్లో 600 పైగా హామీలతో పెద్ద మేనిఫెస్టోనే తయారు చేసి అందులో 6 హామీలు కూడా సంపూర్ణంగా పూర్తి చేయలేకపోయారు. చంద్రబాబు గారిని ఎలా ప్రజలు నమ్ముతారు? ఆడపడుచులందరికీ కూడా డోక్రా రుణమాఫీ చేస్తానన్నారు, 0 వడ్డీ రుణమాఫీ చేస్తామన్నారు. 0 వడ్డీ రుణమాఫీ చేయకపోగా ఆడపడుచులందరికీ సున్నం మూసిపోయినారని మీరందరూ రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారు. అందరికీ గట్టిగా తెలుసు, ఎవరికి అలాంటి వారని కూడా తెలుసు. చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇస్తారే కానీ అమలు చేసే మాత్రం కాదు అని తెలుసుకున్నారు ప్రజలు. హామీలు అయితే ఎలక్షన్ టైంలో వచ్చి చెప్తే నమ్మే పరిస్థితిలో మాత్రం ప్రజలు లేరు. అలాగే ఆత్మకూరు డెవలప్మెంట్ విషయం గురించి కూడా మీరు అలా మాట్లాడకూడదు. ఎందుకంటే అన్న వచ్చిన ఈ 2 సంవత్సరాల లోపే 3 సార్లు యువత కోసం ప్రతి కుటుంబం కూడా ఉద్యోగం ఉంటే ఆ కుటుంబం అభివృద్ధి చెందుతుందని నిరుద్యోగాల కోసం జాబ్ మేళాలు పెట్టించిన ఘనత కూడా మా ఎమ్మెల్యే గారికే చెందుతుంది. ఆత్మకూరికి నిలబడేదానికి భయపడిన రామనారాయణ రెడ్డి రాపూర్ అంట ఈరోజు ఆత్మకూరికి వచ్చి తెలుగుదేశంలో ఉండే వాళ్ళు పార్టీలో చేర్చుకుంటుంది, వేరే వాళ్ళు ఎవరు చేర్చుకోవాలా. వైఎస్ఆర్సీపీలో ఉండే వ్యక్తి ఎవరు పార్టీ నుండి వెళ్ళాల. ఆత్మకూరు నియోజకవర్గంలో ఉండే ప్రజలు వైఎస్ఆర్సీపీ పార్టీకి అండగా నిలబడేదానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మన విక్రమరెడ్డి ఈ గత 2 సంవత్సరాల్లో అంటే అంతకుముందు మన స్వర్గీయ మేకపాటి గౌతమ్ రెడ్డి గారు చేసింది కానీ అన్ని కలుపుకుంటే వాళ్ళు చేసిన సేవ ఎక్కువ అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఎవరి దగ్గర కమిషన్లు కానీ పర్సెంటేజ్లు కానీ తీసుకున్న దాఖలాలు లేవు. ఎక్కడైనా చెప్పండి. అంటే కుటుంబాలు ఉంటాయి. మేకపాటి కుటుంబం ఉంది, ఆనం కుటుంబం ఉంది. ఆనం కుటుంబంలో ఉన్నారు, మేకపాటి కుటుంబంలో ఉన్నారు. తప్పు ఈరోడు తప్పు చేసింది అనే దానికి అర్థమైంది. మన ఎమ్మెల్యే గారు కానీ మన రాజమోహన్ రెడ్డి గారు కానీ ఎక్కడైనా సరే ₹1 కమిషన్ తీసుకొని ఏదైనా చేసినట్టు కానీ ఎవరైనా నిరూపిస్తే దానికి మేము సిద్ధం. అదేవిధంగా చాలా మంది ఉంటారు, ఏదేదో మాట్లాడతారు, వాళ్ళకి కావాలని కాలం గడిచిరాలి. ఈరోజు పార్టీలు మారేవాళ్ళు ఎందుకు ఒక ముస్లిం మైనార్టీ వ్యక్తికి టికెట్ ఇస్తే వాళ్ళకి ఇచ్చింది అంటే కేవలం డబ్బు లేదు, పనికిరాడని. ఎవరైనా చిత్తూరు జిల్లా కుప్పంలో వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. 12 సచివాలయాల పరిధిలో 264 మంది రిజైన్ చేశారు. మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ ఆధ్వర్యంలో కమిషనర్ కార్యాలయానికి ర్యాలీగా చేరుకున్న వాలంటీర్లు రాజీనామా పత్రాలను కుప్పం కమిషనర్కి అందజేశారు. కుప్పం మండలంతో పాటు గుండుపల్లి మండలానికి చెందిన వాలంటీర్లు సైతం రాజీనామా బాట పట్టారు.
అందులో 250 మంది వాలంటీర్స్ ఉన్నాము. ఆ వాలంటీర్స్ అందరూ కూడా మేము ఈరోజు మా వ్యక్తిగతంగా మేమందరూ మనస్ఫూర్తిగా సమ్మతించి మా యొక్క జగన్మోహన్ రెడ్డి అన్నగారిని గెలిపించుకోవాలనే ఉద్దేశంతో ఎన్నికల ఉల్లంఘన అనేది ఒక అడ్డుగా ఉంది కాబట్టి మేము స్వయంగా అంతా కూడా రాజీనామా అనేది చేశాం సార్. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా జగనన్న గారిని మేము ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటాము. మా యొక్క నియోజకవర్గంలో భరత్ అన్న గారిని పల్నాడు జిల్లా నర్సరావుపేట వైసీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మూడోసారి కూడా నర్సరావుపేట నుంచి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని తీవ్రంగా శ్రమిస్తున్నాను అన్నారు. రొంపిచెర్ల గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని స్థానిక మండల నాయకులతో కలిసి నిర్వహించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో వైసీపీ అభ్యర్థి లావణ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైసీపీ ఎమ్మెల్యే ఆర్కేతో కలిసి ఇంటింటికి తిరిగి సంక్షేమ పథకాలను వివరించారు. మళ్లీ జగన్ ప్రభుత్వానికే ప్రజలు పట్టం కడతారని, తాను చేసిన అభివృద్ధి టీడీపీ నేతలకు కనిపించకపోయినా ప్రజలు తెలుసుకున్నారని ఎమ్మెల్యే ఆర్కే అన్నారు. బీసీ మహిళలకు మంగళగిరి సీటు ఇవ్వడంపై ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. ఈరోజు అందరూ కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి ముందుకొస్తున్నారు. మరి ఇక్కడ నేను స్థానికురాల్ని ఇక్కడ పోటీ చేస్తున్నాను వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా. ప్రజలందరూ కూడా స్థానికంగా ఉన్న నన్ను బాగా ఆదరిస్తున్నారు. వాళ్ళకి ఎప్పుడు నేను అందుబాటులో ఉంటాను, అదే తెలియజేస్తున్నాను వాళ్ళకి. మరి నాకు ఒక అవకాశం ఇవ్వమని వాళ్ళని అడుగుతున్నాను. వాళ్ళందరూ కూడా స్థానికురాలు, విద్యావంతురాలు, రాజకీయ నేపథ్యం కలిగినటువంటి బీసీ మహిళ మా అమ్మాయి. మేము ఖచ్చితంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు బీసీల పట్ల చూపిస్తున్నటువంటి ఆదరణకి మేము ఆమెకి అండగా నిలిచి జగనన్నకి మంగళగిరి సీట్ని మరొకసారి మేము కానుగ్గా ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో నారా లోకేష్ గారు ఆర్కే మంగళగిరిలో ఏం అభివృద్ధి చేశాడు అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు. నారా లోకేష్ గారిని ఒకటే అడుగుతా ఉన్నా నేను, మీరు గత 2014-19 మధ్య మంత్రిగా మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్కరోజు కూడా మీరు మంగళగిరిలో తిరగల. మీరు అందుకని ఆ 14-19 మధ్య 19-24 మధ్య మీ తెలుగుదేశం నాయకులు ఇక్కడ ఉన్న వాళ్ళని అడగండి. మీ పరిపాలనలో మంగళగిరిలో రోడ్లు ఎలా ఉన్నాయి, మీ పరిపాలనలో సంక్షేమం ఎలా నడిచింది జగనన్న చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో. 2019-24 మధ్య మంగళగిరిలో ఎంత అభివృద్ధి జరిగింది జగనన్న పల్నాడు జిల్లా మాచర్లలో టీడీపీ నేతలు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ముస్లిం యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు, మాచర్ల ఎమ్మెల్యే అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు. ఈ పవిత్ర రంజాన్ మాసంలో అందరికీ ఇళ్లలో సుఖ సంతోషాలు వెల్లివిరియాలని, మైనారిటీల సంక్షేమానికి పాటుపడతామని నేతలు చెప్పారు. ఇది ఇవాల్టి నా ఊరు నా వార్త. చూస్తూనే ఉండండి న్యూస్ 360. నిజం ఆలోచనను మారుస్తుంది.